హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా ఫుల్ డే వ్లాగ్ అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, వీడియో తప్పకుండా ఎండ్ వరకు వాచ్ చేసేయండి. ఇదైతే కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ అనమాట. మార్నింగే లేసేసి నేను ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. అలాగే దేవుడి వస్తువులన్నీ కూడా నేను క్లీన్ చేసేసుకున్నాననమాట. మనం ఈ ఆవు నేతితోటి కార్తీక మాసంలో పూజ చేస్తే చాలా చాలా మంచిదంటారు. తెలియక చేసినా, తెలిసి చేసినా గానీ, ఏ పాపాలున్నా కానీ తొలగిపోతాయంట. ఇదొక మిత్ అని చెప్తారు. బట్ చాలామంది నమ్ముతారు కాబట్టి, నేనైతే ఒక నెయ్యి ప్యాకెట్ అనేది తీసుకున్న. ఆవు నెయ్యి ప్యాకెట్. ఆ తర్వాత దేవుడి నైవేద్యం కోసం అయితే నేను గారెలనేది చేస్తున్నానండి. సో, ఈ గారెలనేది నేను నైట్ నానబెట్టేసుకొని, కొంచెం గ్రైండ్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. అలాగే నేనేం చేశానంటే నైట్ నానబెట్టేసి మార్నింగ్ టైంలో గ్రైండ్ చేసేసి ఇన్‌స్టంట్‌గా వేసేసాననమాట. సో, ఈలోపైతే మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళే ముందు పూజ చేసేస్తున్నారు. నాకు కిచెన్‌లో కొంచెం వర్క్ ఉందని చెప్పేసి. సో, మీరు కార్తీక పౌర్ణమి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఏంటి అనేసి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మా పాపకి హారతి ఇచ్చేస్తున్నారనమాట. అండ్ నాకు కూడా ఇచ్చారు మా హారతి తీసుకోమని చెప్పి. సో, ఈ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడి నైవేద్యంగా గారెలు ఆల్రెడీ చేస్తున్నాను. ప్రిపేర్ చేస్తున్నాను. సో, మిడిల్‌లో నేను ఒక చిన్న క్లిప్ తీసుకుందామని వచ్చాననమాట. ఈలోపు నేను గారెలైతే వేస్తున్నా. గారెలు వేసేటప్పుడు ఆహ్ తమలపాకు మీద కానీ, అరిటాకు మీద గానీ వేస్తే వస్తాయన్నమాట. హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా! చాలా చాలా స్పెషల్ పండుగ. సో, ఇవాళ నా ఫుల్ డే వ్లాగ్ అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో, తప్పకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. మీకు నా కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు. నేనైతే చాలా వ్లాగ్స్ అనేది పోస్ట్ చేశాను. సో, I think if you like the video, please do like, share and subscribe. ఇక్కడైతే మా హస్బెండ్‌కి ఆఫీస్‌కి వెళ్ళాలి కాబట్టి బాక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేస్తే తను వెళ్ళిపోయిన తర్వాత నేను రిమైనింగ్ చేసుకోవాల్సిన వర్క్స్ అన్నీ చాలా ఉన్నాయండి. సో, ఇవాళ మా పాప నేను అయితే ట్విన్నింగ్‌లో ఉన్నామనమాట. సో, ఎక్కడికెళ్తున్నావు? పారిపోతున్నావా? శివాయ బ్రహ్మ ఓం హర మహా దేవ శంభో శంభో శంకరం. పప్పెట్టు నాకు పప్పెట్టు చెప్పు. ఇంకా కొంచెం ఈవినింగ్ అయ్యేసరికి నేను పిండి దీపాలు అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. ఆల్రెడీ నేను వీడియో అయితే ఫుల్ వీడియో షార్ట్స్‌లో పోస్ట్ చేశాను. వీలైతే తప్పకుండా వాచ్ చేయండి. ఈ పిండి దీపాలు వెలిగించడం వల్ల చాలా మంచిది అని విన్నాను నేను. సో, అందుకని నేను పిండి దీపాలతోటి అలాగే ఉసిరి దీపాలతోటి దీపం అనేది వెలిగించాను. ఈ పిండి దీపాలనేది నేను పసుపు, కుంకుమ అలాగే ముగ్గుతోటి రిమైనింగ్ 2 ప్లెయిన్‌గా చేశాననమాట. చాలా వచ్చాయి. గోధుమ పిండి, అలాగే వరిపిండి, కొద్దిగా బెల్లం, పచ్చిపాలతోటి చేశాననమాట. ఆ తర్వాత ఇంకా నేను విడి పూలు తెచ్చుకున్నాను ఈసారి. బంతి పూలు తులసమ్మకి వేద్దామని చెప్పి. ఎప్పుడైనా సరే మాల తీసుకుంటాను. బట్ ఈసారి మాత్రం నా చేతులతో నేనే గుచ్చుదామని చెప్పేసి విడి పూలు తీసుకున్నాననమాట. సో, వచ్చింది దండ కూడా.
అలాగే దేవుడు మందిరానికి గూడా వేద్దామని జెప్పి 2 చేశాననమాట. తులసమ్మకి అలాగే దేవుడు మందిరానికి వేద్దామని చెప్పి 2 చేశాను. ఈ టైంలో పూల రేట్లు గూడా చాలా పెరిగిపోయాయి. ఎక్కువున్నాయి. బట్ ఎక్కువున్నా పర్లేదు తప్పకుండా తీసుకుందాం అని చెప్పి తీసుకున్నా. దాని తర్వాత నేను ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఎందుకంటే ఈవినింగ్ అయ్యేలోపు మళ్ళీ నైవేద్యం ప్రిపేర్ చేయాలి. మళ్ళీ పాపని రెడీ చేయాలి. నేను రెడీ అవ్వాలి. అండ్ పూజకి సంబంధించి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి కొన్నైతే నేను ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సరిపోతూనే ఉంది. సో, ఈవినింగ్ అయ్యేలోపు నేను ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాననమాట. ఒక సైడ్ ఇవి ప్రిపేర్ చేసుకుంటే ఆ టైంకి ఈజీగా ఉంటుంది కదా! సో, వత్తులు అలాగే తులసమ్మకి వస్త్రమాల కూడా ప్రిపేర్ చేశానండి. నాకైతే వస్త్రమాల చేయడం ఎక్కువ రాదనమాట. నేను ట్రై చేశాను. బట్ వచ్చింది. ఫస్ట్ టైమ్ ట్రై చేసినా కూడా చాలా వచ్చింది. అండ్ ఇంకైతే నేను ఫ్రెష్ అయిపోయాననమాట. నేను, మా పాప ఇద్దరం ఫ్రెష్ అయిపోయి నైవేద్యానికైతే పరమాన్నం చేస్తున్నానండి. బెల్లంతోటి పరమాన్నం చేస్తున్నాను. మాకైతే ఏ ఫెస్టివల్, ఏ పండగున్నా గానీ పరమాన్నం అనేది తప్పకుండా చేస్తారు. పరమాన్నం అలాగే పప్పు ఈ 2 తప్పకుండా ఉండాలి. నైవేద్యంగా పెట్టాల్సిందే అనమాట. అందుకే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. అందులో పెసరపప్పు అలాగే కొద్దిగా కొబ్బరి కట్ చేసి వేసిన కొబ్బరి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతే ఏంటి అనంటే ఆల్మోస్ట్ ఒక 60% ఉడికిన తర్వాత పెసరపప్పు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ముద్దగా అయిపోకుండా ఉంటుందనమాట. ఇంకా పూజ టైం స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను అన్నీ తులసమ్మ దగ్గర ప్రిపేర్ చేసుకుంటున్నా. ఈలోపు మా పాప అయితే అన్నీ కదిలించడము, చేయడం చేస్తుందనమాట. ఇక్కడ నేను 365 ఒత్తులు కూడా వెలిగించుకుంటున్నానండి. ఎందుకంటే ఇంతకు ముందే నేను ఆల్రెడీ టెంపుల్‌లో 365 ఒత్తులు వెలిగించేసాననమాట. సో, ఈరోజు తులసమ్మ దగ్గర మా ఇంట్లో వెలిగించుకుందామని వెలిగించాను. అండ్ మనం ఎన్ని సార్లైనా వెలిగించొచ్చంటండి 365 ఒత్తులు అనేది. ఆ తర్వాత నేను అరటి డొప్పులో కూడా దీపం అనేది వెలిగించి పెడుతున్నాననమాట. ఒక వాటర్ మనం బయట నదుల్లో, సరస్సులు ఇక్కడ అవైలబుల్‌గా ఉండవు గాబట్టి సిటీస్‌లో, అపార్ట్మెంట్స్‌లో ఇక్కడ నేను ఒక చిన్న టబ్ తీసుకొని, ఆ టబ్‌లో పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు ఇవేసేసిన తర్వాత అరటి డబ్బకు కూడా ఇది బొట్లు పెట్టేసాననమాట. బొట్టు పెట్టిన తర్వాత దాని మీద నేను పిండి దీపం చేసుకొని పెట్టుకున్నాను. అది వేసి పెట్టేసాననమాట. మనం ఎక్కడ 365 ఒత్తులు వెలిగించినా కూడా టెంపుల్‌లో కానీ, ఇంట్లో కానీ అది వెలిగేంత వరకు మనం అలాగే చూస్తూ
శివనామ స్మరణ చేసుకుంటే చాలా బావుంటుంది. చాలా మంచిదంటండి. సో, మేము అందుకనే ఇద్దరం మా హస్బెండ్ గూడా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అలాగే కూర్చున్నాము. చాలా అనిపిచ్చింది. అలాగే నిండు పౌర్ణమి ఎంత బావుందో చూస్తేనే కడుపు నిండిపోయింది అన్నట్టు అనిపిచ్చింది. నేను ఈరోజైతే ఫాస్టింగ్ ఉన్నాను. సో, ఈవినింగ్ నైట్ అయిన తర్వాత పూజ అయిన తర్వాత నేను ఫాస్టింగ్ అనేది వదిలిపెట్టేసాననమాట. సో, చాలా జరిగింది. మా కార్తీక పౌర్ణమి రోజు మేము చేసుకున్న పూజ అనేది. మీరెలా చేసుకున్నారు? మీ కార్తీక పౌర్ణమి రోజు ఎలా గడిచింది అనేసి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అదే విధంగా కార్తీక పౌర్ణమి రోజు కూడా క్రాకర్స్ వెలిగిస్తారు కదా! సో, మా ఇంటి దగ్గర అయితే చాలామంది క్రాకర్స్ అనేవి వెలిగించి ఎంజాయ్ చేశారు ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు. సో, నేను కూడా మా హస్బెండ్‌ని ఆ రోజు తీసుకొచ్చారనమాట క్రాకర్స్ మళ్ళీ తీసుకొచ్చారు. సో, ఎంజాయ్ చేశాము. మా పాప అయితే కొంచెం భయపడింది. ఎందుకంటే చాలా డేస్ అయింది కదా దివాళీ అయిపోయి. దివాళీకి మంచిగా ఎంజాయ్ చేసింది. బట్ కార్తీక పౌర్ణమి రోజు క్రాకర్స్ వెలిగించమంటే కొంచెం భయపడిందనమాట. సో, ఫుల్ ఎంజాయ్ చేశాము. చిన్నగా ఉంది కదా, కొద్దిగా చేయి మీద పడుతుంది. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ కూడా. మేమైతే తులసమ్మ దగ్గర దీపారాధన చేసేసుకున్నాము. ఉసిరి దీపం వెలిగించాము, పిండి దీపాలు వెలిగించాము. 365 వరకు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ కార్తీక పౌర్ణమి. మూన్ చూసారా ఎంత బాగా అనిపిస్తుందో. చూసారు కదా. సో, ఈ ఫుల్ డే వ్లాగ్ ఎలా ఉంది? మీకు నచ్చితే, నా కంటెంట్ నచ్చితే గనక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఉంటుంది కదా! అది క్లిక్ చేస్తే గనక నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట. బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే నోటిఫికేషన్స్ అనేవి రావు. సో, డెఫినెట్‌గా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.